నమస్కారం అండి. మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాము. ముందుగా పావు కిలో ముళ్ళు వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి నాననివ్వాలి. ఇప్పుడు మన కుండీలోంచి కొద్దిగా పుదీనా తీసుకొని కడిగి పక్కన ఉంచుదాము. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలిపి వంకాయలను 4 ఘాట్లుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 ఘాట్లు పెట్టి పుచ్చు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా కొబ్బరి కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా 2 స్పూన్ల పల్లీలు 2-3 స్పూన్ల నువ్వులు వేసి దూరగా వేయించుకోవాలి. వేయించుకొని ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి ఒక మీడియం సైజు ఆనియన్ 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసి అందులోనే మనం కుండీలోంచి తెంపిన పుదీనా కూడా తుంచి వేసుకోవాలి. వేసుకొని అందులోనే కొద్దిగా కొత్తిమీర కాడలు కూడా వేసి మంచిగా ఆనియన్ కొత్తిమీర పుదీనా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మంచిగా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో 2-3 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి కట్ చేసిన వంకాయలు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు చేదు రాకుండా ఉంటుంది, అందుకోసము. ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు కొబ్బరి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా వేయించింది వేసుకొని మూత పెట్టి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. నేను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఆ క్లిప్పు మిస్ అయ్యింది. కొబ్బరి పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాను. అలాగే మూత తీసి వంకాయలను కలిపి అందులో కొద్దిగా కరివేపాకు 2 స్పూన్ల కారం పొడి వేసుకోవాలి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు వంకాయలకు కారం పొడి పట్టేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసిన నువ్వులు కొబ్బరి పల్లీల మిశ్రమం కూడా అందులోనే వేసేసి ఈ పేస్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాను. అలాగే మిక్సీ జారు కడిగి అందులోనే పోయాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. మీకు తిక్కుగా అంటే తిక్కుగా, పల్చగా అంటే పల్చగా నీరు పోసి మూత పెట్టాలి. ఇప్పుడు చింతపండు రసం తీసి వంకాయ కర్రీలో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి. పావు చెంచా మెంతి పొడి, పావు చెంచా జీలకర్ర పొడి వేసి మంచిగా కలపాలి. వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర ఉప్పు చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ మీకు తక్కువ అయితే వేసుకోవాలి, లేదంటే లేదు. ఇప్పుడు మూత పెట్టి మంచిగా కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వంకాయ కర్రీని ఉడికించుకోవాలి. ఈ విధంగా మంచిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు వంకాయ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఈ విధంగా కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ వేడివేడి రైస్లోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, బగారాకు, బిర్యానీకి దేంతోనైనా సరే చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చేసుకొని తినండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ విధంగా సింపుల్గా ఒక 10-15 నిమిషాల్లోనే ఈ వంకాయ కర్రీ రెడీ అవుతుందండి. తప్పకుండా చేసుకొని తినండి.